ఇజ్రాయిల్ పాలస్తీనా యుద్ధం మొదలై రేపటికి సంవత్సరం పూర్తిగా పోతా ఉంది. గత ఏడాది అక్టోబర్ 7వ తేదీ పాలస్తీనాకు చెందిన హమాస్ ఉగ్రవాదులు ఒక్కసారిగా ఇజ్రాయిల్ పర్యాటక ప్రాంతాల మీద విరుచుకుపడి 1260 మంది ప్రాణాలు బలిగొన్నారు. ఆ రోజు నుంచి ప్రారంభమైన యుద్ధం నేటికి కొనసాగుతుంది. కేవలం పాలస్తీనాతో మాత్రమే కాదు, లెబనాన్, ఇరాన్ కూడా దాదాపుగా పూర్తిగా యుద్ధ రంగంలోకి దిగినట్టే. గడిచిన సంవత్సర కాలంలో ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో హమాస్ ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో దాదాపు 44,000 మంది ప్రాణాలు కోల్పోయారు. 156,000 మంది గాయపడ్డారు. ఈ యుద్ధం ఇంతటితో ఆగుతుందా అంటే ఆగదు అని స్పష్టంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఈ హమాస్ ఉగ్ర సంస్థ అధినేతని, తర్వాత హెజ్బుల్లా ఉగ్రవాద సంస్థ అధినేతని, ఆ తర్వాత క్యాడర్ని కూడా ఇజ్రాయెల్ మట్టుబెట్టింది. దీంతో ఇరాన్, లెబనాన్లోని హెజ్బుల్లా ఉగ్రవాదులు తీవ్రమైన కోపంతో ఉన్నారు. ఇప్పటికే ఇరాన్ 182 క్షిపణులతో ఇజ్రాయెల్ మీద దాడి చేసింది. ఆ క్షిపణులన్నీ ధ్వంసం చేశామని ఇజ్రాయెల్ చెప్తా ఉంది. రాబోయే వారం రోజుల్లో ఇజ్రాయెల్ సైన్యం IDF కీలక నిర్ణయం తీసుకోబోతా ఉంది. ఇరాన్లోని అణుస్థావరాలను ధ్వంసం చేసేందుకు, ఇజ్రాయిల్ భారీగా దాడి చేసేందుకు పూర్తి స్థాయి యుద్ధం, పాలస్తీనా గాజాలో ఎలాగైతే పూర్తి స్థాయిలో హమాస్ ఉగ్రవాదులను ఏరివేయడానికి ఆపరేషన్ చేపట్టిందో అదే మాదిరి లెబనాన్, ఇరాన్ పై కూడా దాడి చేసేందుకు ఫైల్ సిద్ధం చేశారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ముందు పెట్టారు. ఇక ప్రధాని ఆమోదం రావడమే ఆలస్యం. వెంటనే విరుచుకుపడేందుకు సైన్యం సిద్ధమవుతా ఉంది. ఇరాన్ మీద కనుక ఒకసారి పూర్తి స్థాయిలో యుద్ధం మొదలైతే అణుసామర్థ్యం ఉన్న దేశం మీద దాడి జరగడం మొదలవుతుంది. ఇటీవల కాలంలో ఒక అణుసామర్థ్యం ఉన్న దేశం మీద దాడులు జరగడం ఇదే మొదటిసారి. ఇరాన్ దాడులు చేస్తూనే ఒకవైపు హెజ్బుల్లా ఉగ్రవాదులకి 1,00,000 క్షిపణులు అందించి ఇరాన్ సైలెంట్గా ఉంటూ అరబ్ దేశాలను కూడగట్టుకునే ప్రయత్నం చేస్తుంది. అయితే అరబ్ దేశాలు తెలివిగా వ్యవహరిస్తున్నాయి. ఇరాన్కు ఎవ్వరూ మద్దతు పలకడం లేదు. పూర్తి స్థాయి యుద్ధం జరిగితే ఇరాన్ అణుబాంబులు ప్రయోగించే ప్రమాదం కూడా ఉంది. అందుకే అమెరికా హెచ్చరిస్తూ ఉంది, అణుస్థావరాలు మూసివేయండి అని గత 10 సంవత్సరాలుగా హెచ్చరిస్తూనే ఉంది. అయితే మాత్రం ఇరాన్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. రాబోయే వారం రోజుల్లో పశ్చిమాసియాలో 3వ ప్రపంచ యుద్ధానికి శ్రీకారం చుట్టబోతా ఉన్నారు అనే విషయం ఐక్యరాజ్య సమితి కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉంది. రాబోయే కొద్ది గంటల్లోనే ఇజ్రాయెల్ ఈ ఇరాన్ మీద దాడికి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అనుమతించబోతూ ఉన్నారు అనే విషయం ఆందోళన కలిగిస్తూ ఉంది. రాబోయే కొద్ది రోజుల్లోనే, వారం నుంచి 6 రోజుల నుంచి వారం రోజులు అంటే ఒక 7 రోజుల్లో కీలకమైన దాడులు జరిగే అవకాశం ఉంది. అదే కనుక జరిగితే చమురు ధరలు మరోసారి బగ్గుమనే ప్రమాదం ఉంది. ఇప్పటికే బ్యారెల్ ముడి చమురు $75 పలుకుతూ ఉంది. అది $90 దాటిపోయినా ఆశ్చర్యపడాల్సిన పని లేదు. ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలకు రెక్కలు వచ్చే ప్రమాదం కూడా ఉంది. రాబోయే కొద్ది రోజుల్లో ఏం జరగబోతా ఉంది, పశ్చిమాసియా బగ్గుమనే అవకాశం, ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఆ యుద్ధం మరిన్ని దేశాలకు కూడా విస్తరించే అవకాశం ఉంది. ప్రస్తుతానికి అక్కడైతే శాంతి చర్చలు కానీ, కాల్పుల విరమణకు కానీ ఎలాంటి అవకాశం లేదు. రాబోయే రోజుల్లో ఎలాంటి ఉపద్రవాలు ముంచుకు రాబోతా ఉన్నాయి అనే దాని మీద మరిన్ని వివరాలతో మరో వీడియోలు తెలుసుకున్నా. వీడియో నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.